మేడంని చక్కగా వెల్కమ్ చేసుకుందాం. సో వెల్కమ్ మేడం. ఈరోజు అద్భుతమైన టాపిక్ మరణం తర్వాత జీవితం. సో చాలా మంది మనలో చాలా మంది ఉంది, అందరికి మరణ భయం ఉంటుంది. ఆ భయం నుంచి కొద్దిగా ఈ కాన్సెప్ట్ కనుక మీరు మనసు పెట్టి వింటే ఖచ్చితంగా చాలా మనకు ఉపయోగపడుతుంది. సో మళ్ళీ ఈరోజు మనం మేడంను కలుసుకోవడం జూమ్ ద్వారా మన అందరి అదృష్టం. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి పుట్టడం అనేది ఎంత ముఖ్యమో లేకపోతే ఎంత ప్రాధాన్యత ఆనందదాయకమో, వెళ్ళిపోవడం అనేది కూడా నిజంగా అంతే ఆనందదాయకము ప్రాధాన్యం. అది మనకు తెలియక మనము ఆ నాణ్యానికి ఒకవైపు అంటే పుట్టడం అనే దాన్ని ఉత్సవం చేసుకుంటూ, మరణం అనే దాన్ని స్వీకరించడానికి ఇష్టపడకుండా ఉన్నాము. కొంత సమాచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనకి ఆ రెండిటి మధ్య ఏమీ తేడా లేదని మనకు అర్థమవుతుంది. ముందుగా మనం ఒకటి గుర్తు తెచ్చుకున్నాం. సీతాదేవి ఎక్కడ పుట్టిందండి? ఆమె భూమిలో ఉంది కదా. ఎవరైనా కానీ అక్కడ పెట్టేసి వెళ్ళలేదు కదా. సహజంగా భూమిలో నుంచి వచ్చింది. అంటే ఏమిటి? అణువులు కూర్చుకుని శరీరాన్ని తయారు చేసుకుని ఆమె వచ్చింది. మనందరి శరీరాలు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పటికీ అణువుల కూర్పు వలననే ఏర్పడతాయి. అంతకంటే వేరే ఏమీ కాదు. ఆ అణువులు కూర్చబడి రూపుదాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు మనము దాన్ని జననం అంటున్నాం. మరణం అంటే ఆ కూర్చబడిన అణువులు విఘటితం చెందడం, అంటే మళ్ళీ విడిపడిపోవడం. ఆ విడిపడిపోయినప్పుడు మరణం అంటున్నాం. అంతకు మించి నిజంగా ఏమీ లేదుగాక లేదు. ఆ రెండిటికి మధ్య ఉన్న సమయమే మనం భూమి మీద ఉంటున్నాము. జననం అనేది ఎంత ఆహ్వానించదగిన పరిణామము, ఎంత ఆస్వాదిస్తామో, మరణం అనేది కూడా అంతే ఆహ్వానించదగిన, ఆస్వాదించవలసిన ఒక గొప్ప మార్పు అన్నమాట. ఎట్లా అంటే మనము ఈ భగవద్గీత వింటూ ఉంటాం కదా. నా దాంట్లో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఓ శరీర అణువులన్నీ సంఘటితం అయ్యాయి. ఆ సంఘటితం అవడం వల్ల సే- ఏర్పడ్డాము, మానవ రూపం దాల్చాము మనమని చెప్పాడు కదా. అదే విధంగా ఆ అణువులు మళ్ళీ విఘటితమైనప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనకి నీటి చక్రం తెలుసు కదా. వేసవి కాలంలో నీరు అంతా చెరువులు, బావులు, నదులలోని నీరు ఆ ఆవిరైపోతూ ఉంటుంది. ఆవిరైపోయి అతి వర్షాకాలం రాగానే అక్కడ పైన అంతరిక్షంలో పేరుకుని తిరిగి కిందకి నీరులాగా వర్షిస్తుంది కదా. ఆ వర్షించడం జననమైతే మళ్ళీ ఎండ రాగానే అదంతా ఆవిరైపోవటం మరణం. అంతకు మించి నిజంగా ఏమీ లేదుగాక లేదు. ఈ మధ్యలోదంతా అనుభవం మాత్రమే. అందరము అంతే. అది మనకి సీత స్వయంగా ప్రకృతి కాబట్టి ఆ ప్రకృతి ఆ విధంగా ఉద్భవించింది అని మనకి తెలియచేయబడింది. కానీ మనందరము కూడా అంతే అణువుల. మనకు తెలుసు కదా. ఆ ఏ పదార్థాన్నైనా దేన్నైనా సరే విడగొట్టుకుంటూ వెళ్ళినప్పుడు అది యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గా వచ్చి మళ్ళీ ఆ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కూడా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లుగా విడిపోతుంది అని. అదే విధంగా ఈ పదార్థం కూడా, ఈ శరీర పదార్థం కూడా ఆ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ కలిస్తే ఏ విధంగా యాటమ్స్ గా, మాలిక్యూల్స్ గా అవుతుందో ఈ శరీర పదార్థం కూడా ఆ విధంగానే ఏర్పడుతుంది. అవి మళ్ళీ విడిపడిపోయినప్పుడు
ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లుగా అయిపోతుంది. అంతకు మించి నిజంగా ఏమీ లేదుగాక లేదు. అయితే ఈ లోపల మనము మన మనసు, అనుభూతులు అనేవి భూమి మీద ఉంటాయి కాబట్టి మనం మన మనస్సు వ్యక్తుల పైన చిక్కుకొని పోయి, వ్యక్తులతో ముడిపడిపోయి, వాళ్ళ తాలూకు ప్రెజెన్స్ లేకపోవడానికి, అంటే వాళ్ళు మనతో లేకపోవడాన్ని మనము జీర్ణించుకోలేక విచారపడుతూ ఉంటాము. కానీ నిజంగా మనకి గాని విషయం అర్థమైతే ఆ లేకపోవడం అనేది కూడా ఒక సాధారణ విషయమేనని, ఎలా అయితే మనకి ఋతువులు ఉన్నాయి కదా, వర్షకాలం, చలికాలం, వసంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, అట్లా ఆ ఋతువులు అనేది ఎంత సహజమైన విషయమో, కాలాలు వర్షాకాలం, చలికాలం, వేసవి కాలం ఇవి ఎంత సహజమైనవో, ఒకసారి మనము సృష్టి పరిణామ క్రమంలో జన్మ తీసుకుంటూ వచ్చిన తర్వాత ఈ వచ్చిపోవడాలు అనేవి కూడా అంతే సాధారణమైన విషయాలు అనేది మనకి నెమ్మది నెమ్మదిగా తెలుస్తుంది. అప్పుడు మనము రావటాన్ని ఆస్వాదించినట్టే వెళ్ళడాన్ని కూడా ఆస్వాదిద్దాం ఆస్వాదిస్తాం, ఆస్వాదించగలం. ఇదే విషయాలని, ఈ మరణ విజ్ఞానాన్ని మనకి అనేక గొప్ప పాశ్చాత్య గ్రంథాలలో కూడా తెలియచేశారు. వాటి నుంచి కొంత సమాచారం ఈరోజు మనం తెలుసుకుందాం. నిజానికి ముందుగా మరణానంతర జీవితం గురించి చార్లెస్ లండ్బర్గ్ అనే ఆయన విశేషమైన పరిశోధన చేశారు. చేసి ఆయన మనకి ఎన్ని విషయాలు తెలియచేస్తారంటే మనకి భలే ఆశ్చర్యం వేస్తుంది. ఓ, జీవితానికి ఎన్ని కోణాలు ఉన్నాయో అక్కడ కూడా అన్ని కోణాలు ఉన్నాయా అని. ముందుగా మనం చనిపోబోయే ముందు స్థితి నుంచి ఆ, మొదలు పెట్టుకుందాం. మనం మరణానికి చేరువవుతున్నాం అనుకోండి. ఇప్పుడు మనం పుట్టేటప్పుడు హాస్పిటల్లో అట్లీస్ట్ పూర్వకాలంలో అయితే ఇంటి దగ్గర ఒక నాయనమ్మో, అమ్మమ్మో ప్లస్ ఒక మంత్రసాని ఉండేవారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి అట్లీస్ట్ ఒక డాక్టర్ అయిన నర్స్ ఉంటున్నారు కదా హాస్పిటల్లో, ఎంత చిన్న హాస్పిటల్ అయినా. అదే విధంగా మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా మన కోసం ఉన్నత లోకాల నుంచి ఇద్దరు గైడ్ మాస్టర్స్ అనేవారు వస్తారు మనం తీసుకువెళ్ళడానికి. మనని గాన తీసుకురావడంలో డాక్టరు, నర్సు ఎట్లా సహాయం చేస్తున్నారో అదేవిధంగా మనం వెళ్ళిపోవడంలో కూడా మనం తీసుకువెళ్ళడానికి ఇద్దరు గైడ్ మాస్టర్స్ వస్తారు. వచ్చి వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళాలి అదంతా గైడ్ చేస్తూ ఉంటారు. ముందుగా మనం గుర్తించాల్సిన ఒక అంశం ఏమంటే, ఎవరైనా సరే మరణం తరువాత జీవితం కొనసాగుతుంది అని నమ్మే వాళ్ళకి, అట్లీస్ట్ ఆ విషయం పట్ల కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఆ ప్రయాణం అనేది చాలా తేలికగాను సుగమంగాను ఉంటుంది. అట్లా కాకుండా ఆ సమాచారం ఏమీ లేకుండా మీన్స్ తెలియకుండా మరణం తర్వాత ఏమీ లేదు, ఇక్కడతో అంతా అయిపోయింది అని భావించే వాళ్ళకి కొంత కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మనము మన కథల్లో చూడండి, ఆ, సగరుడు ఉన్నాడు. ఆ సగరుడు వాళ్ళ తాతలు, ముత్తాతలు వాళ్ళందరూ బూడిద రాసులుగా మారిపోతే ఆయన అప్పుడు ఆమ్, భగీరథుడు వాళ్ళ మనవడు అన్నమాట, వచ్చి ఏం చేశాడు, శివుడిని ప్రార్థించి గంగని తీసుకుని వచ్చి ఆ గంగని వాళ్ళ మీద ప్రవహింప చేసినప్పుడు వాళ్ళందరూ ఆ బూడిద రాసులన్నీ మళ్ళీ స్వర్గానికి వెళ్ళాయి అని ఒక కథ మనం విన్నాం కదా భగీరథుడి గురించి. అది మరి దానికి కారణం ఏంటంటే, మనకి జ్ఞానం అనేది లేనప్పుడు, జ్ఞానం ఇన్ ద సెన్స్ మరణానంతర జీవితం కొనసాగుతుంది అని తెలియనప్పుడు మనం
ప్రగాఢ నిద్రలోకి వందల వేల సంవత్సరాల పాటు వెళ్ళిపోతాం. అది బూడిద రాశిగా మారిపోవడం అంటే. తర్వాత ఎప్పుడుకో ఎప్పుడుకో గాని మళ్ళీ మనము ఆ చైతన్యాన్ని తెచ్చుకుని మరణానంతర జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేయము. దానికోసము ఇక్కడ మనం చూడండి, పొద్దున్నే మన నిద్ర లేపటానికి మన అమ్మో మన నాన్నో లేకపోతే ఇంకెవరైనా సరే, నాయనమ్మో సర్వెంట్ ఉంటే సర్వెంటో ఎవరో ఒకరు లేపడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారో, అదే విధంగా ఊర్ధ్వలోకాలలో అంటే అక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ మనం పడిపోయి ఉంటే ఆ ప్రగాఢ నిద్రలో నుంచి లేపడానికి ఆత్మల తలంలోని సేవకులు మీన్స్ సర్వెంట్స్ అనుకోకండి, మనం సర్వీస్ చేస్తున్నామే వాళ్ళు అనమాట. వాళ్ళు ఎంతో ఎంతో శక్తిని శ్రమని పెడితే గాని మనం అక్కడ లేవం. ఎవరైనా సరే మరణానంతరం మరణంతో జీవితం అంతమైపోతుంది అన్న భావన ఉన్న వాళ్ళందరి కోసము ఆత్మల తలంలో ఆ సర్వీస్ చేసే వాళ్ళందరూ తమ శక్తిని జ్ఞానాన్ని ఎంతో ఎంతో వెచ్చిస్తే గాని మనం మళ్ళీ అక్కడ మెలకువ తెచ్చుకుని ప్రయాణాన్ని కొనసాగించం. అందువల్ల భూమి మీద ప్రతి ఒక్కరిని మరణంతో ఏది ముగిసిపోదు, అంతా కొనసాగుతూనే ఉంటుంది అన్న సమాచారాన్ని తెలుసుకుని రండి. ఇక్కడ ధ్యానులు నాన్ ధ్యానులు అన్న విషయం ఏమీ లేదు. శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని మనం అందచేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన అందరి మీద ఉంది. అప్పుడు వారి శక్తిని సామర్థ్యాన్ని మరింత ఉన్నతమైన విషయాలకి వెచ్చించడానికి ఉపయోగం ఉంటుంది. అందువల్ల వాళ్ళు మనందరినీ ప్రార్థిస్తున్నారు, దయచేసి వచ్చే ముందే మరణంతో అంతా అంతమైపోదు, కొనసాగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుని రండి, అందరికీ తెలియచేయండి. ఇదొక్కటే మిమ్మల్ని మేము కోరుకుంటున్నామని వాళ్ళు మనని ప్రార్థిస్తున్నారు అన్నమాట. సరే, కాబట్టి ఈ సమాచారం మనం తెలుసుకుని అందరికీ చెప్దాం. అది వేరే సంగతి. ఇంకా తర్వాత ఎట్లా ఉంటుంది అన్న మాటకు వస్తే, ఆ నిర్దేశకులు మనని ఒక ప్రాంతంలోకి తీసుకుని వెళ్తారు. ఆ ప్రాంతంలో అక్కడ మనం కొంత రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి అక్కడ ఇప్పుడు ఏదన్నా ఊరు వెళ్ళాం అనుకోండి, ఊరు వెళ్ళగానే పనిలో చొరబడలేం కదా, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ 10 నిమిషాలు అయితే అక్కడ ఇది దాటి అటు వెళ్ళినప్పుడు కొంత సమయం ఒక విశ్రాంతి స్థలంలో ఉంటాం. విశ్రాంతి స్థలంలో ఉన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, మొత్తంగా మన జీవితం అంతా మనకి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్, ఈ జన్మలో మనం ఏమేమి చేసి వచ్చాము, ఎలా జరిగింది అన్నది పునశ్చరణ చేయబడుతుంది. అట్లా రివ్యూ అనుకోండి, రివ్యూ చేయబడుతుంది ఏమేమి చేశాము అదంతా. అక్కడ ఎవరో వాళ్ళ అభిప్రాయాలు మనకి మన మీద వాళ్ళ అభిప్రాయాలు తెలియచేయడం, మన మీద పనిష్ చేయడం, వెక్కిరించడం, ఈ స్టోరీలు అంతా ఉండవు. సరిగ్గా జరిగిన దాన్ని మనల్ని మనం చూసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఓ నేను ఈ విషయాల్లో ఈ విధంగా ప్రవర్తించాను, ఇక్కడ ఇంకా మెరుగ్గా చేసి ఉండవలసింది, లేకపోతే ఇంకేమన్నా మార్పులు చేసుంటే బాగుండేది అన్న ఆ ఆలోచనలన్నీ మనము భావిస్తూ ఉంటాం అనమాట. ఇంకా మెరుగ్గా ఎట్లా ఉండాలి, ఇక్కడ ఇంకొంచెం సరిగ్గా వ్యవహరించి ఉండవలసింది, ఇక్కడ నా ఉద్వేగాన్ని ఆపుకుని ఉండవలసింది, అలాంటివన్నీ మనం చూసుకుంటాం. అంతేగాని మన మీద తీర్పులు చెప్పేవాళ్ళు, మనని పనిష్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అదంతా అయిపోయిన తర్వాత మనము ఈ జ్ఞానం అంటే జీవితం కొనసాగుతుంది అన్న జ్ఞానంతో ఉండి దాన్ని అంగీకరించినప్పుడు వెంటనే మనం మనం ఎక్కడికి కావాలి అంటే, ఎక్కడికి మీన్స్ మనం ఏమన్నా నేర్చుకోవాలనుకుంటున్నాము,
దేన్నన్నా ఆస్వాదించాలనుకుంటున్నాము, ఏమన్నా చదువుకోవాలనుకుంటున్నాము, వాట్ ఎవర్ వి వాంట్, అక్కడికి మనము వెళతాం. మనం కోరుకున్న వెంటనే అది జరుగుతుంది. ఇక్కడిలాగా సమయాన్ని, కృషిని ఏమీ పెట్టక్కర్లేదు. మనం సంకల్పించిన వెంటనే అక్కడికి వెళతాము, దాన్ని ఆస్వాదించగలుగుతాము. అది ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాం. అట్లా కాకుండా ఆ, ఇక్కడ తీవ్రమైన బాధలు అనుభవించి, ఆ, ఎక్కువ కష్టాల్లో ఉండి, మనసు చాలా ఇబ్బందులకు గురై మరణించిన వాళ్ళకి కొంత విశ్రాంతి అవసరం. వాళ్ళు వెంటనే ఏమన్నా చూద్దామో, చేద్దామో, నేర్చుకుందామో అట్లా ఏమీ అనుకోరు. వాళ్ళు విశ్రాంతి స్థలానికి వెళ్తారు. ఇంకా కొందరు ఎవరైతే ఎక్కువ హాని చేసి సరికాని అభిప్రాయాలతో ఉండి ఉమ్, చుట్టూతో ఉన్న వ్యక్తులని, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలా అలా జీవించి వెళ్ళిన వాళ్ళేమో పర్గేటరీ, ప్రక్షాళన స్థలానికి వెళ్తారనమాట. వాళ్ళు తాము చేసిన వాటన్నిటికీ ఏమన్నా అనుభవిస్తారని నేను చెప్పడం లేదు, కానీ వాటన్నిటినీ అవగాహన చేసుకుని తాము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉన్నారు అన్న స్వీయ విశ్లేషణకి వచ్చి దాన్ని సరి చేసుకుందాము అనే నిర్ణయానికి వచ్చేటంత వరకు ఆ పర్గేటరీ అనే స్థలంలో ఉంటారు అనమాట. అట్లా మనము ఆ మరణించిన వెంటనే వెళ్తామా, తర్వాత కొంత సమయం నేర్చుకోవడానికి వెళతామా, లేకపోతే కొంత సమయాన్ని తీసుకుంటామా అన్నది మన అవగాహన మీదే, ప్లస్ ఈ భూమి మీద మనం బ్రతికి వెళ్ళిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే అది జ్ఞాపకం ఉంచుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న ఎన్ని ఉన్నత లోకాలు స్వర్గలోకాలే, నిమ్న లోకాలు పాతాళానికి పడిపోవటాలు, మళ్ళీ ఇంకేదో ఆ ఇప్పుడు ఉన్న స్థాయి కంటే, అంటే మానవ స్థాయి నుంచి మళ్ళీ వెనక్కి జంతు స్థాయిలోకి పడిపోవటాలు, ఇటువంటి కథలంతా ఏమీ ఉండవు. దీనిలోనే, ఈ శరీరంలోనే మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు మనము ఏ విధమైన పరిస్థితులను సృష్టించుకుంటే ఉన్నతంగా జీవించగలుగుతామో ఆ పరిస్థితులకి అనువైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఆ ఆ పరిస్థితుల్ని ఏర్పరచుకోగలిగిన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. సరే, అప్పుడు ఎప్పుడైతే మనం ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఇప్పటికి నేను ప్రశాంతంగానే ఉన్నాను, ఇంకా ఇక్కడ గడపాల్సిన సమయాన్ని గడుపుతాను మళ్ళీ భూమి మీదకి వచ్చే వరకు అన్న ఒక నిర్ణయానికి వచ్చాము. అప్పుడు ఉమ్, మనకి కావలసిన దాన్ని ఎంచుకుంటున్నాము. సరే, ఎంచుకున్నప్పుడు అక్కడ ప్రదేశాలు అవన్నీ ఏ విధంగా ఉంటాయి, చదువులు, ఎవ్రీథింగ్, కళలు, చేతి పనులు, ఆ, అదంతా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా మనం భూమి మీద నుంచి వెళ్ళాం కదా, అక్కడ నేలల సంగతి చూద్దాం. ఇక్కడ భూమి మీద మనకి ఈ నేలలు, కొన్ని బీడు భూములు ఇలాంటివి చూస్తున్నాం, కానీ అక్కడ అద్భుతమైన పచ్చిక బయళ్ళు ఉంటాయి. అద్భుతం అంటే అద్భుతం. చక్కటి ఒక ఒక ఆకుపచ్చ చీర మీద దానికి బంగారు రంగు జలతారు ఉంటే ఎట్లా ఉంటుంది దాని అంచు, ఆ విధమైన చక్కటి చిరుగాలికి ఊగుతున్న పంట పొలాలని, చెట్లని, వాటన్నిటినీ మనం చూడగలుగుతాం. పంట గదు, మా ఆ పచ్చిక బయళ్ళని, వాటిని మనం చూడగలుగుతాం. అక్కడ ఆస్వాదిస్తూ ఉంటే మొక్కలు, చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్లు ఇక్కడ మనం ఎప్పుడూ చూడని అద్భుతమైన ఫలవృక్షాలు ఉంటాయి. ఆ ఆ పండ్లు భూమి మీద మనం ఎప్పుడు చూడము, వాటి రుచిని కూడా ఆస్వాదించడం అంటే అవి భూమి మీద లభ్యం కావు. అట్లానే ఇంకొకటి ఏమంటే, అన్నిటికంటే ముఖ్యమైనది నీరు. మనము నీరు అంటే మనకి కలర్లెస్ కదా, ఏ రంగు లేని నీరు మనం ఎక్కడ చూస్తామా, కానీ అక్కడ నీరు అద్భుతమైన వర్ణాలతో మెరుస్తూ ఉంటుంది. ఆ
రంగురంగుల నీటిని చూస్తూ ఉంటే మనం ఎంతో ఆహ్లాదతని పొందుతూ ఉంటాం. ఇంకొకటి ఏమంటే వీటిలో దేనిని మనం ఇక్కడిలాగా కష్టపడి బోడంత డబ్బు ఇక్కడ కూడా కొన్ని సుందరమైన ప్రదేశాలు ఉంటే మనము చాలా డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళి చూడాలి కదా. కొందరు సంపన్నులకి అది వాటిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ అటువంటిది ఏం లేదు. మనం చూద్దాము అని భావిస్తే చాలు. మన భావనయే ముఖ్యం. అదంతా మనం ఆస్వాదించగలుగుతాం. ఆ నీటికి రంగే కాకుండా అద్భుతమైన సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా నీరు తయారు చేసుకోవాలంటే, మంచి వాసన రావాలంటే పన్నీరు, రోజ్ వాటర్ తెచ్చి కలుపుతాం కదా. అక్కడ అటువంటిది ఏమీ ఉండదు. సహజ సువాసనతో ఆ నీరు చక్కగా ఉంటుంది. ఎంత ఆహ్లాదత ఇస్తుంటుందంటే, ఎంత తేలిక చేస్తుందంటే, అ- ఎంత సమయాన్నైనా ఎంత కాలమైనా మనం దాంతో పాటు గడపగలుగుతాం. వాటిని చూస్తూ ఆ వృక్షాలను గాని, పచ్చిక బయళ్ళను గాని, ఆ నీటిని గాని ఓకే, మనకి ఆస్వాదించటం అనేది పెద్ద ఆసక్తి లేదు. ఆసక్తి లేనప్పుడు మనం నేర్చుకోవడం మీద ఇష్టం ఉందనుకోండి, మనం ఏమి నేర్చుకుందాం అనుకుంటామో, నా నేర్చుకోవాలని భావిస్తాము, అక్కడికి మనం వెంటనే పంపబడతాం. అద్భుతమైన కళాశాలలు, పాఠశాలలు అవన్నీ ఉంటాయి. అక్కడ చేరడానికి మనమేమి ఎంట్రన్స్ రాయక్కర్లేదు, ఎంట్రన్స్ ఫీజు కట్టక్కర్లేదు. మనం నేర్చుకోవాలి అని అనుకుంటే చాలన్నమాట, అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. ఆ ఏ చదువైనా సరే భూమి మీద అత్యున్నతమైన ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మరణిస్తారు కదా. వాళ్ళు మరణించిన తర్వాత అక్కడ ఉన్న అద్భుత కళాశాలలలో మనము నేర్చుకోవాలనుకున్న వారికి చక్కటి బోధననిస్తారు. ఇక్కడ వాళ్ళని యాక్సెస్ చేయడం అనేది అందరికీ సాధ్యమైన విషయం కాదు కదా. కానీ అక్కడ మహా అద్భుతంగా మనం వాళ్ళని చేరుకుని వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఇంకొకటి, సరే చదువు అక్కర్లేదు, చదువు మీద నాకు ఆసక్తి లేదు, లేకుండే ఎవరికో ఆసక్తి లేదు, అప్పుడు మనం ఏమైనా పనులు నేర్చుకుందాము. పనులు మీన్స్ ఇప్పుడు చేనేత పని, భవన నిర్మాణం, ఇట్లాంటి వృత్తులన్నీ ఉన్నాయి కదా. ఆ వృత్తులైనా సరే అద్భుతంగా మనం నేర్చుకోగలుగుతాము. వాటిలో నైపుణ్యాన్ని సాధించగలుగుతాము. దేనిలో అయినా సరే ద బెస్ట్ థింగ్ విల్ బి అవైలబుల్ దేర్ అనమాట, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ విత్ లెస్ ఎఫర్ట్. ఆ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుందాం. దేనికి మనం ఏమి ఫీజు కట్టక్కర్లేదు, ఎక్కువ కృషి చేయక్కర్లేదు, పడి 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 చదవక్కర్లేదు, లేకపోతే చాలా ఇబ్బందికి గురి అవ్వాల్సిందేమీ లేదు. నేర్చుకోవడానికి అత్యంత తేలికగా ఆహ్లాదంతో ఆనందంగా నేర్చుకోవచ్చు ఏదైనా సరే. భవన నిర్మాణాలు అక్కడికి వెళ్తే అద్భుతమైన భవనాలు ఏర్పడి ఉంటాయి. అవన్నీ చక్కగా సంకల్పమాత్రంగా సృష్టించుకోగలుగుతారు. ఆ సంకల్పం అనేది వాటిని ఆ విధంగా సృష్టించాలి అన్న నైపుణ్యం అనేది, ఆ, సృష్టించాలి అన్న సంకల్పం ఏర్పరచుకునే ఆ నైపుణ్యం, ఆ క్వాలిటీ అనేది మనకి నెమ్మది నెమ్మదిగా అబ్బుతుంది. అదంతా వస్తుంది. దేని మీద శ్రద్ధ పెడితే అది మనకి వస్తూ ఉంటుందన్నమాట. సరే, ఇంకా చేనేత విషయాలకు వస్తే మనకి ఇక్కడ చీరలు మగ్గాల మీద వాటి మీద, చీరలు దుస్తులు మగ్గాల మీద వాటి మీద నేర్చుకుంటాం కదా. అటువంటిది ఎంతో మనోహరంగా నేర్చుకోవచ్చు. ఎంతో చక్కటి అల్లిక అనేది మనకి ఆసక్తి ఉంటే మనం నేర్చుకోగలుగుతాం. ఏదైనా సరే, విజ్ఞానం కానీ విద్య కానీ సరే, వాటన్నిటితో పాటుగా ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకుంటామంటే స్వర్గము నరకము అవన్నీ ఉన్నాయి, ఇక్కడ సరికాని పనులు చేస్తే మనం అక్కడ అంతా ఇబ్బందికి గురవుతాము, నరకంలో ఏంటో
ఏంటంటే శిక్షలు ఉంటాయి. ఈ మాటలన్నీ మనం కథల్లో విన్నాం కదా. నిజానికి శిక్ష అనేది ఏమీ లేదు. శిక్షణ శిక్షణ మీన్స్ ట్రైనింగ్. ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. ఏ విధమైన ధోరణితో మనం వ్యవహరించాలి, మనం సృష్టికి అనుగుణంగా ఏ విధంగా ఉండాలి, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు వ్యక్తులతో ఏ విధంగా వ్యవహరించటం అనేదాన్ని మనం సాధన చేయాలి. ఇవన్నీ మనకి నెమ్మది నెమ్మదిగా తెలియజేయబడతాయి తప్పితే మనని కూర్చోబెట్టి ఈ తప్పులు చేసి వచ్చారు కాబట్టి మన న్యాయస్థానంలో ఇక్కడ శిక్షలు విధించినట్టుగా అక్కడ శిక్షలు విధించే వాళ్ళు ఎవరు ఉండరు గాక ఉండరు. అది ఉంటే ముందు అది ఉంటే మీన్స్ అది తెలిస్తే మనము మరణానికి భయపడకుండా ఉంటాం. లేకపోతే ఇక్కడ ఎంతో బుద్ధి లేకుండా ఉన్నాను, ఈ బుద్ధి లేని దానన్నిటికీ అక్కడ లేని వాటన్నిటికీ అక్కడ నేను శిక్ష అనుభవించాలేమో అన్న భయం మనని వెంటాడుతూ ఉంటుంది. అటువంటిది ఏమీ ఉండదు. నేర్చుకోవడానికి మాత్రమే మనం వచ్చాము. టు వాట్ ఎక్స్టెండ్ వీ కెన్ డూ. ఒక స్కూల్లో నేను చేరాను అనుకోండి, ఫస్ట్ 10th క్లాస్ ఉన్న స్కూల్లో నా చేతనట్టు అందరూ 100 on 100 తెచ్చుకోం కదా. 100 on 10, 10 on 100, 20 on 100, 30 on 100 అట్లా మార్క్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా మనము ఆ, నేర్చుకునే లెవెల్స్లో తేడాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆ చిన్న విషయం అర్థమైతే ఈసారి చక్కగా నేర్చుకోవడానికి నేను ముందు ఇక్కడే ట్రైనింగ్ పొంది చక్కగా వ్యవహరించి వస్తాను అని అనుకుంటాం తప్పితే విచారపడాల్సిన అంశాలు నిజంగా ఉండవు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే అసలు ఆవలి తీరంలో ఆ, మనకి ఇక్కడ దేంట్లో అయినా సరే లాభం నష్టం, ఉమ్, విజయం అపజయం, ఆ, సంతోషం దుఃఖం, ఇవన్నీ ఉన్నాయి కదా. మానం అవమానం, ఉమ్, ఆ, ఈ వెక్కిరింపు గౌరవం, ఇట్లా ద్వంద్వాలన్నీ ఉన్నాయి కదా. అక్కడ అసలు ఆ సెకండ్ సైడ్ అనేది ఏదైతే ప్రతి మనిషి తాకడానికి తాకడం ఇన్ ద సెన్స్ ప్రతి మనిషి తనం చేరడానికి ఇష్టపడిన రెండో భాగం ఉంది కదా. అంటే అవమానం, నష్టం, దుఃఖం, అటువంటివేమీ అసలు అక్కడ ఉండవు. అక్కడ ఉండేదంతా ఏ ఏ విషయాలను మనం ఆస్వాదిస్తున్నామో, ఇష్టపడుతున్నామో అవి మాత్రమే ఉంటాయి. ఆ సంగతి మనకు తెలిస్తే మనం భలే ఆశ్చర్యపోతాం, ఆనందిస్తాం. వారిని ఇక్కడ ఇంత బాగుంటే నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు అమ్మో చచ్చిపోతానేమో అని భయపడ్డాను. మరణం అనేది ఎంత మధురంగా ఉంటుందా, ఓ మరణానంతర జీవితం నుంచి ఎంత చక్కగా ఉంది. నేను ఎందుకు ఇన్నేళ్ళు ఈ మరణానికి భయపడ్డాను అని మనల్ని మనం ఆ, హెచ్చరించుకుని అమ్మో ఇంకెప్పుడు ఎవరు భయపడకుండా ఉండడం అనేది ఎట్లాగో మనం చెప్పాల్సిందే అని అక్కడ అనుకుంటాం మనం. అక్కడ మనం అనుకుంటే ఇక్కడ దాన్ని మన మనసులో వచ్చిన భావాన్ని సేకరించగలిగిన వాళ్ళు ఉండరు కదా. అందుకని అక్కడ మనకి ఆ అభిప్రాయం వచ్చినా సరే ఇక్కడ సేకరించే వాళ్ళు లేక అయ్యో అయ్యో ఎట్లాగా ఇక్కడ ఎంత బాగుంది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఈ సంగతి అని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పీకులాడుకుంటా ఉంటాం అన్నమాట. అందుకని ముందే ఆ సమాచారాలు మనకు తెలిస్తే అసలు మరణం అనేది మనకేమి భయపెట్టదు. చక్కగా ఒక మంచి సోపానం అన్నమాట అది. మన ప్రోగ్రెషన్, మన పురోభివృద్ధికి అది ఒక మెట్టు, ఒక విస్తృత ప్రపంచంలోకి. అంటే మనం తలుపు తీసేసుకుని ఉన్నాం అనుకోండి, తలుపు వేసుకుని ఉంటే మన ఇంట్లోనే ఉంటాం. మన శరీరం అనేది ఇక్కడ మన ఇల్లు అనుకుందాము. కానీ తలుపు తీస్తే ఏమవుతుంది, ఒక గొప్ప ప్రపంచంలోకి, ఒక పార్క్లోకి, ఆకాశం కిందకి ఎట్లా వెళ్తాము అదేవిధంగా ఈ శరీరం వదిలితే మన సూక్ష్మ శరీరం అనేది మనం నేర్చుకునే ఆ స్థలాల్లోకి, ఆ విస్తృత ప్రపంచంలోకి వెళ్తుంది.
అందువల్ల మరణం అనేది ఏమి ఏమి విచారపడాల్సింది కాదు, ఆస్వాదించవలసింది అని ఈ పుస్తకంలో చెప్తే, ఇంకో పుస్తకంలో అసలు మాథ్యూ మెక్కే అనే ఆయన ఒక సైక్రియాటిస్ట్, వాళ్ళ కొడుకు చనిపోతారు అనమాట. చనిపోతే యాక్సిడెంట్లో చనిపోతాడు. యాక్సిడెంట్ కూడా కాదు, అతన్ని చనిపోయినప్పుడు యాక్సిడెంటల్గా చనిపోతాడు. అప్పుడు అయ్యో చచ్చిపోయాడే చచ్చిపోయాడే అని వీళ్ళందరూ అనుకుంటే అతనికి అర్థమవుతుంది. ఏమని, ఇప్పుడు నేను ఇంకా శరీరంతో లేను, ఆ, ఇక్కడ నన్ను ఎవరు నన్ను మీన్స్ అతని సూక్ష్మ శరీరాన్ని, లేకపోతే ఆత్మని, అతనిలోని వెలుగుని నన్ను ఎవరు చూడలేకపోతున్నారు, నా శరీరం నేల మీద పడి ఉంది అని అతనికి అర్థమవుతుంది. అర్థమైతే సరే మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే అని అతను అనుకోగానే అతను వెళ్ళగలుగుతాడు, గాలిలో తేలికగా వెళ్ళగలుగుతాడు. కానీ వాళ్ళెవరో అతన్ని గుర్తించరు. ఓ, అంటే వీళ్ళు గుర్తించగలిగిన శరీర స్థాయిలో నేను ఇక లేను అని అతనికి అర్థమైపోయి, సరే ఏం చేద్దాం, వీళ్ళ విచారాన్ని పోగొట్టాలి అంటే మరి చిన్న వయసులో చనిపోతాడు అనమాట. 25 ఇయర్స్ ఆ ఏజ్లో. వీళ్ళందరి అప్పుడే కొత్తగా పెళ్ళవుతుంది. ఆ, వీళ్ళ విచారాన్ని పోగొట్టడానికి నేను ఏం చేయాలా అనుకుని వాళ్ళ నాన్న ఒక మంచి సైక్రియాటిస్ట్, ఆయనకి నేను ఎట్లయినా కొంత సమాచారాన్ని ఇస్తే ఈ విచారాల నుంచి బయటకు వస్తారు అని నెమ్మది నెమ్మదిగా ఆయన మౌనంగా ఉన్నప్పుడు అతనికి సందేశం ఇవ్వడం అవి మొదలు పెడితే ఆయన దాన్ని స్వీకరిస్తాడు. స్వీకరిస్తే ఆ సందేశాలన్నీ అందిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ జీవితం ఎలా ఉంది ఏంటి విచారపడక్కర్లేదు, ఆ మాటలన్నీ చెప్తూ చెప్తూ వస్తాడనమాట. చెప్పి అసలు అక్కడ ఉన్న కాంతి గురించి, ఇక్కడ ఎట్లయితే మన కోసం కుటుంబం అనేది ఉందో అక్కడ కూడా మనకు ఆత్మ కుటుంబాలు అనేవి ఉంటాయని, ఇక్కడ మనం పుట్టిన తర్వాత 20 రోజులకు ఏమో ఉయ్యాల్లో అట్లా వేసి అందరిని పిలుస్తాం కదా, అట్లా ఆత్మ కుటుంబాలన్నీ మనం మరణించిన వెంటనే ఆ ఆత్మ లోకంలో సమావేశం అవుతాయని, సమావేశం అయ్యి మళ్ళీ మనని ఆహ్వానించి అక్కడ మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏం చేయాలి, గడిపిన జీవితం గడిచిపోయిన జీవితాన్ని మనం ఎలా గడిపి వచ్చాము అవన్నీ సమీక్షిస్తారని అదంతా చెప్తూ ఉంటాడనమాట. చెప్పి ఏమంటాడంటే, మరణం అనేది మనం ఆహ్వానించదగిన ఒక గొప్ప పరిణామమే తప్పితే విచారపడాల్సిన అంశాలు ఏమీ ఇక్కడ లేవు నాన్న. నిజంగా ఈ సంగతి తెలియక మనము వెళ్ళిపోయిన వాళ్ళ కోసము ఇక్కడ ఉన్నవాళ్ళు తమ జీవితం మొత్తాన్ని విషాదంతో, విచారంతో, దుఃఖంతో గడుపుతూ ఉన్నారు. కానీ అట్లా బాధపడవలసిన అంశాలు ఏమీ లేవు. ఎంతో హాయిగా నేర్చుకుంటూ ఉంటామని నేను మళ్ళీ మనం చేయగలిగింది ఏదైనా చేస్తూ ఉంటాము. ఆత్మల లోకంలో సేవకులు, ఇక్కడ కూడా మళ్ళీ సేవకులు అంటే సర్వెంట్స్ కాదండి, సర్వీసులో ఉన్నవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు. ఆ సహాయం చేసే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా మనం కొంత మరణ విజ్ఞానం నేర్చుకుని వచ్చినట్లయితే ఎంతో హాయిగా ఉంటుంది అని చెప్తాడనమాట. ఇక్కడ ఏ విధంగా మనకి స్నేహితులు వాళ్ళందరూ ఉంటారో, కుటుంబాలు ఉంటాయో, అక్కడ కూడా మన కోసం స్నేహితులు అందరూ ఉంటారు. ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతిరోజు, ప్రతి సందర్భం అంటే ఎవరైనా ఇప్పుడు భూమి మీదకి వెళ్ళి రావటం అనేది ఆత్మల తలంలో పెద్ద సాహసం అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఏదైనా యాత్రకి వెళ్ళి వస్తామే, కాశీకో, అంటే ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది కాశీ యాత్ర. కొంచెం పూర్వకాలం చూడండి, కాశీకో తిరుపతికో వెళ్ళి రావడం అనేది, వెళ్ళొస్తే అక్కడికి వెళ్ళొచ్చారు అని అందరూ పరామర్శించడానికి వస్తారా? అట్లాగే భూమి మీదకి మనం వచ్చి వెళ్ళినప్పుడు మనని వాళ్ళు హాయిగా చక్కగా చేసి వచ్చావు, లేకపోతే ఈ పని ఇట్లా చేసి ఉండాల్సింది అని చెప్పడానికి వస్తారు. నెక్స్ట్ టైం మనం ఏ విధంగా ఉండొచ్చు, దాన్ని ఇంకా బాగా ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా ఏ విధంగా మలుచుకోవచ్చు
అదంతా చెప్తూ ఉంటారన్నమాట. నిజంగా మనకి ఏం తెలుస్తుందంటే ఆ పుస్తకాలు, ఆ సమాచారం, పుస్తకాల ద్వారా ఆ సమాచారం తెలిసినప్పుడు ఓ మరణం అనేది ఎంత ఆస్వాదించగలిగిన సంగత, ఎంత ఆహ్లాదతతో కూడిందా మనకి తెలియక మనం ఇన్ని రోజులు దానికి ఎంత భయపడుతున్నామా. అది మనని శరీరం అనే చెరసాల నుంచి విడుదల చేస్తుందా. అందుక ద అంత విడుదల కల్పించే ఆ గొప్ప మృత్యుదేవతని మనము భూమి మీద ఉన్న మిగిలిన దేవుళ్ళందరికీ దండాలు పెట్టి ప్రార్థనలు చేసి మెచ్చుకుని పలహారాలు పెడతాం. కానీ ఆ మనని ఈ చిన్న శరీరం నుంచి ఆ విస్తృత లోకంలోకి చేర్చే మృత్యుదేవత పట్ల మనకి సరైన అభిప్రాయమే లేదు కదా. దాన్ని ఏనాడు మనం గౌరవించి ఉండలేదు కదా. దాన్ని గ్రహించి మృత్యుదేవతని మనం గౌరవించడం నేర్చుకుందాం. మనని అది ఈ చిన్న పరిమాణం నుంచి, ఈ చిన్న శరీరం నుంచి ఒక విస్తృత లోకంలోకి తీసుకుని వెళ్ళగలిగే మహా అద్భుతమైన వారధి. ఆ వారధిని మనం గౌరవిద్దాం. అదంతా మనకి ఈ మరణానంతర జీవితపు సమాచారం తెలిస్తే ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే వాళ్ళందరూ చెప్పే ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఒకటేమో ఇదంతా ఇక్కడ ఈ లోకం ఇంత బాగుంది కాబట్టి గబగబా మీరు భూమి మీద జీవితాన్ని స్వయంగా ముగిచ్చేసుకుని సొంతగా చనిపోయి అంటే ఆత్మహత్య చేసుకుని అక్కడికి వెళ్ళిపోదామని ఎప్పుడు అనుకోకండి. అట్లా రాకూడదు. ఇక్కడ మీ ప్రణాళికని పూర్తి చేసుకుని మాత్రమే రండి అనేది ఒకటి. ఇంకొకటి, దయచేసి ప్రతి ఒక్కరికి, మిమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరికి జీవితం అనేది మరణంతో అంతమైపోదు, కొనసాగుతుంది అన్న సమాచారాన్ని అట్లీస్ట్ ఆ చిన్న మాటని వాళ్ళ మనసులో నాటుకునేటట్టు చెప్పండి. అప్పుడు ఇక్కడ ఈ లోకంలో, ఆత్మల లోకంలో సేవ చేసేవారందరికీ ఎంతో శ్రమ తగ్గుతుంది. ఆ చిన్న సమాచారాన్ని భూమి మీద అందరికీ తెలియచేయండి అని చెప్తున్నారు అన్నమాట. ఆ పనిని మనం మనందరి బాధ్యతగా చెబుదాం. ఈ మాటలైనా మాట్లాడుకునేది చావు మాటల, పిచ్చి మాటలు మాట్లాడబాకండి అంటారు. నిజమే, కొత్తలా అంటారు. నెమ్మదిగా అది పిచ్చి మాట కాదు, భయపడాల్సింది కాదు, చావు అనేది ఏదేదో దుర్భరమైంది కాదు, అది జీ జననం లాంటిదే అన్న దాన్ని నెమ్మదిగా మనం అందరికీ చెప్తూ వద్దాం. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఆ సాహసాన్ని చేయలేకపోయినా ధ్యానం చేసేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగి చెప్పగలుగుతారు. అందుకని మనం దాన్ని నెమ్మదిగా చెబుతూ వద్దాం. అది నిజంగా గట్టిగా గుర్తుపెట్టుకుందాం. మరణం తర్వాత ముగిసిపోయేది ఏమీ లేదు. మరణానంతర జీవితం ఉంది. అది ఎంతటి మీన్స్ ఇప్పుడు మన భూమి మీద కంటే ఆహ్వా ఆహ్వానించదగిన పరిణామము, ఆహ్లాదత కలిగింది. అక్కడ మనం ఇష్టపడని లేకపోతే కోరుకొని నష్టం, దుఃఖం, అవమానం లాంటివి ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం, ఆనందించడం, ఆస్వాదించడం మాత్రమే ఉంటాయి. అలా జీవితం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మనం అనంతమైన కాంతి నుంచి భూమి మీదకి వచ్చాం. ఇక్కడ మన కాంతిని క్రమంగా తగ్గించుకుంటూ ఈ శరీరంలోకి వచ్చాం. ఎప్పుడైతే మరణిస్తామో మళ్ళీ మనం మన కాంతిని చేరుకుంటాం. ఇంకొక మాట గుర్తుపెట్టుకుందాం. ఏ కాంతి నుంచి మనం భూమి మీదకి వచ్చామో వచ్చిన తర్వాత ఇక్కడ భౌతిక అనుభవాలలో పడి మన స్వీయ కాంతిని, వెలుగుని, జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. మన ధ్యానం మనకి మన కాంతిని, మన వెలుగుని, మన జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ వెలుగులో మనం మిగిలిన వాళ్ళకి దారి చూపిస్తూ కరదీపికల్లా ఉంటూ భూమిని
కాంతివంతం చేద్దాం. మరణం అనేది నిజంగా లేదు. ఏ క్షణంలో మనం మరణం పట్ల భయాన్ని కోల్పోతామో అప్పుడే మరణం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. శరీరం అనేది తన తాలూకు అణువులని విస్ఫోటనం చెందించుకోవడం మాత్రమే ఉంది. అది మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. అంతే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.